హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. మీరు ఎవరైనా ఈ చెట్టు చూస్తుంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఈ చెట్టు చూస్తానండి. నేను ఎప్పుడు ఈ చెట్టు చూడలేదు. చూసారా ముళ్ళులు, చూసారా ఎలా ఉన్నాయో చెట్టుకి. చెట్టు మొత్తం ముళ్ళు లేను. ఇది దేవుడి చెట్టు అంటున్నారు వాళ్ళు. దేవుడిగా భావించి పూజలు చేస్తున్నారు. మరి ఏమనేది తెలియదు. ఇది పేరు కూడా చెప్పింది ఆమె. ఆ పేరు నాకు గుర్తు రాలేదండి. ఇది చెట్టు పేరు అయితే ఆమెకు కూడా తెలియదంట. ఒక ఆమెను అడిగాను. అక్కడ ఒక ఆమె చెట్టు చూసారా, పెద్ద మానేం కాదు, చిన్న చెట్టేను. ఇదిగో ఈమెను అడిగాను ఏం చెట్టమ్మని. పేరైతే నాకు తెలియదమ్మా, మేము దేవుడిగా పూజ చేసుకుంటాము, ఇది సముద్రం దగ్గర నుంచి తెచ్చేశారు అని చెప్పి అనింది. మరి అక్కడ ఏం వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇంకా వాళ్ళు పూజలు చేస్తారంట ఆ చెట్టుకి. చూసారా చెట్టు చూడండి అస్సలు ఎలాగుందో. మొత్తం ముళ్ళులేనండి. ఆ ముళ్ళులు కూడా చిన్నగా లేవు. పొరపాటున అక్కడ తిరుగుతా కానీ దాని మీద పడితే మాత్రం గుచ్చుకుపోతుంది ఒళ్ళంతా. అంత ముళ్ళులు ఉన్నాయి. చెట్టు మొత్తం ముళ్ళులేను. చూసారా కంపన్నెట్టు ఉంది. దాన్ని అమ్మిడి పోవాలన్న భయమే. అంటే అట్లా ఉన్నాయి ముళ్ళులు. చూసారా గుచ్చుకున్నట్టు. ఇది వినాయకుని గుడి, చిన్న గుడి, బాగుంది కదా ముచ్చటగా. నేను తలుపు తీస్తుంది, డోర్ తీయమన్నాను. విఘ్నేశ్వర గుడి ఇది, చిన్న గుడి బాగుంది. డోర్ తీస్తుంది ఆమె. అక్కడంతా చిమ్ముకొని ముగ్గులో వేస్తుందంట. అదండి చిన్న విఘ్నేశ్వరుడు. చూస్తున్నారు కదా, బాగుంది కదా గుడి. నేను ఆమెను అడిగాను ఆ చెట్టు తాకొచ్చు అనింది. అప్పుడు అక్కడికి వెళ్ళి పట్టుకుంటే అసలు ఎలాగున్నాయంటే ముళ్ళులు చిన్నగా లేవండి. ముళ్ళులు చాలా ఇదిగా ఉంది ముళ్ళులు. చూస్తున్నారా, చూడండి చెట్టు చూడండి ఎలాగుందో. అది చూడండి, మిస్ అయ్యి దాని మీద అట్ట పడ్డామంటే ఒళ్ళంతా గుచ్చుకుపోతుంది, కొరడత్త కొట్టినట్టు అయిపోతుంది. చూస్తున్నారా, ఇది ఒక సినిమాలలో చూపిస్తుంటారు కదా, ఇనుప ముళ్ళు కంపులాగా. వీడియో మీరు ఎవరైనా లైక్ చేసిండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటారు.